ఏం చిన్నాం? బ్యాటరీ కావాలి బాబాయ్. బ్యాటరీసా? దేనికి? బొమ్మలకి. బొమ్మలుగా? తీసుకో, పండగ చేసుకో. బాబాయ్ బ్యాటరీస్ కావాలి బొమ్మలకి. అదేంటి మొన్నే ఇచ్చా కదా చిన్ను. అవి అయిపోయినాయి. బాబాయ్ బ్యాటరీ ఇవ్వవా? రెడీ అన్న చేసేది. బాబాయ్ బ్యాటరీస్ వేగా. ఇదేంటి బాబాయ్ బ్యాటరీస్ అయితే కార్ ఇచ్చావు? ఇది బ్యాటరీ లేకుండా నడిచే కార్ నాన్న. టైప్ సి కేబుల్తో నువ్వు ఛార్జింగ్ పెట్టుకొని దీన్ని ఆడుకోవచ్చు. రిమోట్ ఏది బాబాయ్? దీనికి రిమోట్ ఏం అవసరం లా. మమ్మీ ఫోన్ ఉందా? మమ్మీ ఫోన్ ఎప్పుడు మన దగ్గర ఉంటారు బాబాయ్. ఇదిగో బాబాయ్. ఇప్పుడు మీ మొబైల్లో ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ ఫోన్ అయినా మిరానా అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని బ్లూటూత్తో మీ మొబైల్ని ఈ కార్తో కనెక్ట్ చేసుకోవాలి. బ్లూటూత్తో మీ కార్ని ఈ మొబైల్తో కనెక్ట్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్రెజెంట్ నేను ఐఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ మీకు అకౌంట్ సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఈ కంపెనీలో మీరు ఎన్ని టాయ్స్ కొన్నారో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీ కార్లో ఎంత డిస్టెన్స్ మీరు ట్రావెల్ చేశారో ఆ డిస్టెన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎం అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడే మీకు మొత్తం ఈ కార్కి సంబంధించిన ఫీచర్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మీ కార్ని అయితే ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రేసర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ టు కనెక్ట్ చేస్తే మీ కారు మీ ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ కారు బ్యాటరీ పర్సంటేజ్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు ప్రాక్టీస్ మోడ్ అయితే ఉంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు కార్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా ఆపరేట్ చేయాలో మీకు చూపిస్తాను. కారు ఇప్పుడు నేను కింద పెడుతున్నాను. కార్ని ముందుకి వెనక్కి అనుకోవచ్చు ఇలా. ఇది మీకు కారు లెఫ్ట్ రైట్ తిరగడానికి యూజ్ అవుతుంది. కార్ వీల్స్, ఇది వచ్చేసరికి టర్బో బూస్ట్, దీన్ని క్లిక్ చేస్తే ఫాస్ట్ గా కార్ అయితే మూవ్ అవుతుంది. ఇది వచ్చేసరికి బ్రేక్, ఇది వచ్చేసరికి కార్ లైట్ ఆన్ చేసుకోవచ్చు, మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు బ్యాటరీ పర్సెంటేజ్ అయితే కనిపిస్తుంది కార్ది. ఇక్కడ మీకు ఏ బి అని కనిపిస్తుంది కదా, ఏ అంటే దీంతో మనం ఆపరేట్ చేయొచ్చు కార్ని, లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అని చెప్పి. అదే బి కనుక మనం ప్రెస్ చేస్తే మొబైల్ని మనం ఇటు మూవ్ చేస్తే, ఇటు సైడ్ మూవ్ చేస్తే రైట్కి వెళ్తుంది కారు, ఇటు సైడ్ మూవ్ చేస్తే లెఫ్ట్కి వెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే జైరో టైప్ అనమాట. మన ఫోన్ మూమెంట్ బట్టి కారు కూడా మూవ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫ్రీ ప్లే అని ఉంది, దీనిపైన క్లిక్ చేసి మీరు నార్మల్గా గేమ్ ఆడుకోవచ్చు. సేమ్ ఇందాక నేను చూపించినట్టు ఇది ఇలా అంటే కారు ముందుకు వెళ్తుంది, ఇలా అంటే కారు బ్యాక్ వచ్చేస్తుంది. ఇటు అంటే కారు రైట్ వెళ్ళిద్ది, ఇటు అంటే కారు లెఫ్ట్కి మూవ్ అవుతుంది. తర్వాత ఈ ఫీచర్స్ బాగున్నాయి. ఈ మూడు ఒకటే కాన్సెప్ట్ పైన అయితే రన్ అవుతాయి. ఫస్ట్ ఒకటి చూపిస్తాను మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఫ్రూట్ అంటుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు, మీరు ఈ గేమ్ ఆడాలి అంటే ఫస్ట్ మీ ఏరియా సఫిషియంట్ లైటింగ్ ఉండాలి, లైటింగ్ ఎక్కువ ఉండాలి, మీరు ఆడే ఏరియా ఏదైతే ఉందో మంచిగా ఉండాలి, అండ్ మీ ఏరియా లైట్లతో రిఫ్లెక్ట్ అవ్వకూడదు. ఈ మూడైతే మీరు చూసుకోండి. నేను ఓకే నొక్కుతున్నాను. కారు అక్కడ ప్లేస్ చేయమంటుంది. చేసిన తర్వాత గేమ్ని స్టార్ట్ చేయమంటుంది. ఒకసారి చూద్దాం. స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఏరియాలో మనం గేమ్ అయితే ఆడాలి, అది చూడొచ్చు. ఈ కార్ని అమెజాన్లో నేను 1000 రూపాయలు కొన్నాను దగ్గరగా. సో చాలా బాగుంది కార్ అయితే ఎక్స్పీరియన్స్. రియల్ లైఫ్లో మీరు మొబైల్తో కార్ని ఆపరేట్ అయితే చేయొచ్చు. సో ఇంట్లో పిల్లలు చాలామంది టాయ్స్ కొంటూ ఉంటారు, వాటికి బ్యాటరీలు అవసరం అవుతూ ఉంటాయి. ప్రతిసారి వాళ్ళు బ్యాటరీస్ మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. అలా కాకుండా ఇలాంటి కార్ మీ దగ్గర ఉంది అనుకోండి, మొబైల్ ఫోన్తో ఆపరేట్ చేయొచ్చు. దీనికి ఛార్జింగ్ మీరు టైప్ సి పోర్ట్తో అయితే పెట్టుకోవాలి. సో కార్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగుంది. సెకండ్ అండి, ఇది డోర్ కొలిజన్ వార్నింగ్ లైట్. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీకు గ్యాడ్జెట్ రావడమే ఇలా వస్తుంది. ఇది వచ్చేసరికి బ్యాటరీ, ఇది వచ్చేసరికి మ్యాగ్నెట్. ఇప్పుడు మీరు ఈ గ్యాడ్జెట్ని ఇలా ఓపెన్ చేసి దీన్ని బయటికి తీసి ఈ బ్యాటరీని దీనిలో ప్లేస్ చేస్తే ఇలా జిగేల్ అని లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీనిలో పడేసి మూత పెట్టేస్తే ఇలా చూడొచ్చు, చీకట్లు ఎలా వెలుగుతూ ఉన్నాయో లైట్స్. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ కనుక తీసుకొచ్చి ఇలా ఫిక్స్ చేసామనుకోండి, లైట్లు వెలగడం ఆగిపోతాయి. ఇప్పుడు ఈ గ్యాడ్జెట్ మనకి నైట్ టైం ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఫస్ట్ మ్యాగ్నెట్ స్టిక్కర్ ఇలా అంటియాలి, నెక్స్ట్ ఆ మ్యాగ్నెట్ నా స్టిక్కర్కి అంటియాలి. నెక్స్ట్ ఇది లైట్ స్టిక్కర్, దీన్ని ఇక్కడ అంటియాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాటరీ వేసిన లైట్ని ఇక్కడ స్టిక్ చేయాలి. స్టిక్ అయింది. ఇప్పుడు మీరు కరెక్ట్గా అయితే ఫిక్స్ చేయాలి. కరెక్ట్గా ఫిక్స్ చేయకపోతే ఇలా అవుతుంది. దీన్ని కొంచెం యూజ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. కరెక్ట్ మార్కింగ్స్ ఏమైనా ఇచ్చి ఉంటే పొజిషన్ బాగుండేది. ఇప్పుడు ఇలా అన్ని డోర్స్కి అయితే మనం పెట్టేద్దాం. బాగా చీకటిగా ఉన్నప్పుడు
ఈ లైట్స్ మీకు ఉపయోగపడతాయి. కాకపోతే కరెక్ట్గా పొజిషన్ చూసుకొని మ్యాగ్నెట్ పెట్టుకోండి. లైటు మ్యాగ్నెట్కి అటాచ్ అయితేనే ఈ లైట్ ఆగిపోయిద్ది, లేకపోతే ఆగిపోదు. అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా మీరు కారు సైడ్కి పార్క్ చేసుకున్నప్పుడు ఇలాంటి గ్యాడ్జెట్స్ మీకు యూజ్ అవుతాయి. నైట్ టైం కనుక మీ కారు పక్కన ఆపుకుంటే వేరే డ్రైవర్స్కి మీ కారు డోర్ ఓపెన్ అయిందా లేదా అని చెప్పి ఇలాంటి గ్యాడ్జెట్స్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. ప్రెజెంట్ దీని కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది. కాకపోతే చిన్న చిన్న కాన్స్ అయితే ఉన్నాయి. ఇది మనం ఫిక్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి. బ్యాటరీ కనుక దీనికి లూజ్ అయితే లైట్ ఎలగదు, అదొక ప్రాబ్లం ఉంటుంది. ఈ గ్యాడ్జెట్ యూస్ చేసి డోర్ వేసేటప్పుడు డోర్ కొంచెం టైట్గా అయితే పడుతుంది. ఈ కాన్సెప్ట్ బాగుంది, కానీ ఫ్యూచర్లో ఈ గ్యాడ్జెట్ ఇంకా ఇంప్రూవ్ చేసి తీసుకొస్తే బాగుంటుంది. ఈ గ్యాడ్జెట్ మీకు అమెజాన్లో 349 రూపీస్కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి నాకు ఓకే మరి అంత వర్త్ అయితే అనిపించలేదు. నెక్స్ట్ గ్యాడ్జెట్ ల్యాప్టాప్ స్టాండ్. ఇలాంటి ల్యాప్టాప్ స్టాండ్స్ మీరు చూసే ఉంటారు. ఇలాంటి ల్యాప్టాప్ స్టాండ్స్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇవి చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి, పట్టుకోవడానికి కూడా చాలా హెవీగా ఉంటాయి. ట్రావెలింగ్ చేసేటప్పుడు వీటిల్ని పట్టుకొని వెళ్ళాలి అంటే చాలా కష్టం. బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం. బరువు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తాయి. ఇలాంటి ల్యాప్టాప్ స్టాండ్స్ కంటే ఇప్పుడు కొత్తగా పోర్టబుల్ ల్యాప్టాప్ స్టాండ్స్ అయితే వస్తున్నాయి. ఇవి మీకు అమెజాన్లో 300 రూపాయలు ఆ రేంజ్లో అయితే లభిస్తున్నాయి. వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఈ ల్యాప్టాప్ స్టాండ్స్ ఏ ఇంచ్ ల్యాప్టాప్కైనా సెట్ అవుతాయి. 14 ఇంచ్ అవ్వచ్చు, 16 ఇంచ్ అవ్వచ్చు. మీ ల్యాప్టాప్ ఏ సైజు ఉన్నా వీటిని ఈజీగా ఫిట్ చేయొచ్చు. ఇవి ఈజీగా ల్యాప్టాప్కి అతుక్కుపోతాయి, ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయవు. ఇక్కడ మీకు రబ్బర్ గ్రిప్స్ అయితే ఉన్నాయి. ఇవి ల్యాప్టాప్ స్లిప్ అవ్వకుండా మీకు హెల్ప్ చేస్తాయి. వీటి వల్ల ల్యాప్టాప్ మీకు స్టిక్ అయిపోతుంది, ఈజీగా అటు ఇటు మూవ్ అవ్వదు. ఇక్కడ మీకు స్టిక్కర్ కనిపిస్తుంది కదా, దీన్ని రిమూవ్ చేసి అటు ఇటు ల్యాప్టాప్కి అయితే మీరు అంటించుకోవాలి. ఇవి ల్యాప్టాప్ స్టిక్ అయి ఉంటాయి కాబట్టి ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. సో ఆ ప్రైస్కి నాకు వర్త్ అనే అనిపించినాయి 300 రూపాయలకి. కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ హెడ్ మసాజర్. ఇది అమెజాన్లో 1000 రూపాయల లోపు అయితే వస్తుంది. 700 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో ఇలాంటి గ్యాడ్జెట్స్ అయితే మీరు అమెజాన్లో చూడొచ్చు. చూడడానికి స్పైడర్ లాగా అయితే ఉంటుంది. ఇది మెయిన్గా దేనికి ఉపయోగపడింది? తలనొప్పి, హెడేక్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పిరా. వచ్చేసాడు రారా చిన్ను, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. బాబాయ్ బోర్ కొడుతుంది బాబాయ్, బయటకు వెళ్దాం దా. నాకు పని ఉంది నాన్న. నాకు ఇప్పుడు బోర్ కొడుతుంది. నాకు ఇదేంటి పెళ్ళి ఉంది? ఇదే నాన్న ఎలక్ట్రికల్ మసాజర్ అంటారు. మీరు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ నిద్ర పట్టనప్పుడు, స్ట్రెస్ బాగా ఎక్కువైనప్పుడు, తలనొప్పి పుట్టినప్పుడు అలాంటి టైంలో ఈ గ్యాడ్జెట్ మీకు అయితే ఉపయోగపడుతుంది. దీనిలో మొత్తం 3 లెవెల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో టైం తీసుకొని చిన్నగా మసాజ్ చేస్తుంది. సెకండ్ లెవెల్లో మీడియంగా మసాజ్ చేస్తుంది. ఇంకా ఫైనల్ థర్డ్ లెవెల్లో మీకు కంటిన్యూగా మసాజ్ చేస్తూ ఉంటుంది. దీనిలో నాకు నచ్చినవి ప్రైస్ ఎక్కువ ఉంది, 1000 రూపాయలు పెట్టారు. కొంచెం 500 లోపు తీసుకొస్తే బాగుండేది. మీరు అమెజాన్కి వెళ్ళి చూస్తే ఈ ప్రొడక్ట్స్ అన్నీ నాన్ రిఫండబుల్ అనమాట. ఒకసారి మీరు తీసుకుంటే మళ్ళీ వెనక్కి తీసుకోరు, మన డబ్బులు అయితే వాళ్ళు ఇవ్వరు. సో అది కూడా ఆలోచించుకొని ఈ గ్యాడ్జెట్ కొనే ముందు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని కొనుక్కోండి. థర్డ్ వన్, ఇది మైక్రో USB కేబుల్తో అయితే వస్తుంది. Type-C పోర్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో ఇవి నాకు కొంచెం మైనస్ అనిపించినాయి ఈ గ్యాడ్జెట్లో. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఇంట్లో. బాబాయ్ నాకు ఒకసారి ఇస్తా, ఆడుకుంటా. అదే మంచి పట్టుందిరా నీ దగ్గర. అయిపోయింది 5th 6th అండి. నెక్స్ట్ లైటింగ్ బ్యాగ్. దీన్ని లూమినస్ బ్యాగ్ అని కూడా అంటారు. దీనిలో మీకు 3 బ్యాగ్స్ వస్తాయి అన్నమాట. ఒకటి స్కూల్ బ్యాగ్, రెండోది స్లింగ్ బ్యాగ్, మూడోది పెన్స్ పెట్టుకుంటారు కదా, ఒక పౌచ్ వస్తుంది. మొత్తం 3 బ్యాగ్స్ అయితే వస్తాయి. దీని ప్రైస్ 1500 నుంచి 1700 మధ్యలో అయితే ఉంది అమెజాన్లో. సో ఆ ప్రైస్కి ఇది వర్తా లేదా ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ దీన్ని ఎలా వాడాలి? ఈ బ్యాగ్ని కనుక మీరు సన్కి ఎక్స్పోజ్ చేసినా, లేకపోతే ఆర్టిఫిషియల్ లైట్కి ఎక్స్పోజ్ చేసినా, అంటే మీ ఇంట్లో లైట్ ఉంటుంది కదా, లైట్ ముందు దీన్ని పెట్టినా, లేకపోతే సన్ ముందు కొంచెంసేపు దీన్ని పెట్టేసి చీకట్లోకి తీసుకొస్తే బ్యాక్ పైన ఉన్న పెయింట్ వెలుగుతూ ఉంటుంది. ఇది ఎవరికి బాగా ఉపయోగపడిద్ది అంటే చిన్నపిల్లలకి బాగా ఉపయోగపడిద్ది. ఎందుకంటే చిన్నపిల్లలు ఈవినింగ్ ట్యూషన్కి వెళ్తూ ఉంటారు. సైకిల్ మీద మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు సైకిల్కి లైట్లు ఉండవు కాబట్టి ఎవరైనా బ్యాక్ సైడ్ వచ్చే డ్రైవర్స్కి సైకిల్ కనిపించదు అనమాట. అదే పిల్లలు ఈ బ్యాగ్ తగిలించుకొని వెళ్తే వెనకాల బ్యాక్ పైన ఈ బొమ్మ మెరుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక పర్సన్ ఉన్నారు అని చెప్పి వెనకాల వచ్చే డ్రైవర్కి అయితే అర్థమవుతుంది. సో ఈ విధంగా ప్రమాదాలు అయితే అరికట్టవచ్చు ఇలాంటి బ్యాగ్స్ ద్వారా. ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది. ఇది చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. దీనిలో ఒక USB పోర్ట్ అయితే ఉంటుంది అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. సో USB పోర్ట్ ద్వారా మీరు మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. హెడ్ ఫోన్ జాక్ని మన ఫోన్కి కనెక్ట్ చేసుకొని సాంగ్స్ కూడా వినొచ్చు. దీనిలో యాంటీ థెఫ్ట్ లాక్ కూడా ఉంటుంది. ఈ లాక్ యూజ్ చేసి మనం బ్యాక్ అయితే లాక్ వేసుకోవచ్చు. ఫైనల్గా ఆ ప్రైస్కి మనం తీసుకోవచ్చా అంటే
ఫ్యూచర్లో 800, 900, 700 ఈ రేంజ్కి వస్తే తీసుకోండి. సో 1600, 1700 కొంచెం ఎక్కువైనా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ గ్యాడ్జెట్ వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను.